హైదరాబాద్ నిర్మాణ రంగం ముఖచిత్రం రోజురోజుకు మారుతోంది. మెజారిటీ బిల్డర్లు హై రైజ్ అపార్ట్మెంట్ల నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నారు. ఆకాశాన్ని తాకుతున్నట్లు స్కై పార్కులను డెవలప్ చేస్తున్నారు బిల్డర్స్. స్కై పార్క్స్కు బయర్స్ నుంచి ఫుల్ డిమాండ్ ఉండడంతో ఈ ప్రాజెక్టుల్లో ప్రాపర్టీలు హాట్ కేకుల్లాగా అమ్ముడవుతున్నాయి. అయితే స్కై పార్క్స్లో ప్రాపర్టీని కొనే ముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. అవేంటో తెలుసుకోవాలంటే టేక్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. హైదరాబాద్లో ఆకాశ హార్మ్యాలకు పెరుగుతోన్న డిమాండ్. 30-60 అంతస్తుల్లో భారీ ప్రాజెక్టులను సిద్ధం చేస్తున్న డెవలపర్లు. హైదరాబాద్ వెస్ట్లో అత్యధికంగా స్కై స్క్రేపర్స్ నిర్మాణం. స్కై స్క్రేపర్స్లో నివసించడమంటే ప్రెస్టేజ్ ఇష్యూగా భావిస్తోన్న జనం. ఒకప్పుడు 5 అంతస్తుల భవనం అంటే అమ్మో అన్నారు. కాని ఇప్పుడు హైదరాబాద్లో అంతా ఆకాశ హార్మ్యాల ట్రెండ్ నడుస్తోంది. 30 నుంచి మొదలు 60 అంతస్తుల వరకు భారీ ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ వెస్ట్ ఐటీ కారిడార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యధికంగా స్కై స్క్రేపర్స్ నిర్మాణం జరుపుకుంటున్నాయి. కనీసం 5 ఎకరాల నుంచి 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న హైరైజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్టుల్లో 3000 నుంచి 4000 వరకు ఫ్లాట్స్ ఉంటున్నాయి. ఒక్కో ప్రాజెక్ట్ ఓ ఊరునే తలపించేలా నిర్మిస్తున్నారు బిల్డర్లు. కోకాపేట్, తెల్లాపూర్, నార్సింగి, గండిపేట్, పుప్పాలగూడ, కొండాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో 50 నుంచి 59 అంతస్తుల మధ్య పలు హైరైజ్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటి నిర్మాణం 2028 నాటికి పూర్తి చేసి కొనుగోలుదారులకు ఫ్లాట్లను అందజేసేందుకు డెవలపర్లు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నవన్నీ 40 అంతస్తులలోపు ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయి. వీటికంటే మరో 20 అంతస్తులు అధికంగా నిర్మిస్తుండటంతో గతంలో ఉన్న ఆకాశ హార్మ్యాలు సైతం చిన్నబోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో నిర్మాణంలో ఉన్న హైరైజ్ అపార్ట్మెంట్స్ కు బయ్యర్స్ నుంచి చక్కని డిమాండ్ ఉంది. దీంతో మరికొంతమంది బిల్డర్లు కూడా స్కై స్క్రేపర్స్ ను డెవలప్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. హైరైజ్ అపార్ట్మెంట్స్ లో నివాసం ఉండటాన్ని కొనుగోలుదారులు సమాజంలో హోదాగా భావిస్తున్నారు. నివాసం ఉండటంతో పాటు మరింత పెట్టుబడి పెట్టి ఫ్లాట్స్ కొని రెంటుకు సైతం ఇస్తున్నారు. ఐటీ ఎంప్లాయీస్ తో పాటు ఇతర రంగాల ఉద్యోగులు, వ్యాపారస్తులు, అధిక ఆదాయ వర్గాలు హైరైజ్ అపార్ట్మెంట్స్ లోనే ఎక్కువగా ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ఫ్లాట్ కోసం కనిష్టంగా 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు వెచ్చిస్తుండగా గరిష్టంగా ఒక్కో ఫ్లాట్కు 10 కోట్ల రూపాయలు సైతం ధరలున్నాయి. హైరైజ్ అపార్ట్మెంట్స్ 200 మీటర్ల ఎత్తులో అంటే 50 నుంచి 59 అంతస్తుల వరకు ఉంటాయి. అక్కడ్నుంచి చూస్తే హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుంది. ఉదయం, సాయంత్రం నగరంలోని పరిసరాలను ఆస్వాదించవచ్చు. అత్యంత ఎత్తులో ఉంటాయి కాబట్టి వాహనాల ధ్వని, వాయు కాలుష్య సమస్యలు ఉండవు. ఏకాంతం కోరుకునేవారికి స్కై స్క్రేపర్స్ లోనే ఫ్లాట్స్ అనువుగా ఉంటాయి. ఆకాశ హార్మ్యాల ప్రాజెక్టులన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీలే. మొత్తం ప్రాజెక్టు విస్తీర్ణంలో 70% వరకు ఖాళీ ప్లేస్ ను సౌకర్యాల కోసం వదిలి మిగతా స్థలంలో అపార్ట్మెంట్స్ కడుతున్నారు. వీటిలో ఉంటున్న వారికి నీరు, గ్యాస్, కరెంటు సమస్యలు పెద్దగా ఉండవు. ఆధునిక సౌకర్యాలన్నీ ఇందులోనే ఏర్పాటు చేస్తుండటంతో పాటు సేఫ్టీ పరంగానూ బెస్ట్ ప్రాజెక్టులుగా ఉంటున్నాయి. ఉన్న కనెక్టివిటీ, ఇది ఎయిర్పోర్ట్ ఉన్న కనెక్టివిటీ, లేకపోతే ఇక్కడ పెరగడం, సిటీ ఇటువైపుగా గవర్నమెంట్ దృష్టి పెట్టడము, పెద్ద పెద్ద బిల్డింగ్స్, మాల్స్, లేకపోతే ఉన్న పెద్ద పార్కులు ఇవన్నీ ఇక్కడ రావడంతో పీపుల్ ఆర్ ట్రైంగ్ టు మూవ్ టు వెస్ట్ హైదరాబాద్. గచ్చిబౌలి, మాదాపూర్, తెల్లాపూర్, కోకాపేట్, ఈ అన్ని ఏరియాస్ లో ల్యాండ్ లిమిటెడ్ గా ఉంది. సో ఉన్న ల్యాండ్ ఏరియాలో మనం ఎంత కట్టుకోగలుగుతాం అనేది చూస్తున్నారు. మళ్ళీ డిమాండ్ లేకుంటే కట్టి లాభం లేదు. సో మీరు చూస్తే ప్రతి బిల్డర్ ఫుల్ గానే పోతుంది వెస్ట్ హైదరాబాద్ లో. ఇంకా ల్యాండ్ ఇంకా రాను తక్కువ అయిపోతుంది. ఇంకా మీరు హైరైజ్ చూడబోతున్నారు. మినిమం 32 ఫ్లోర్స్, 40 ఫ్లోర్స్ అయితే ఇప్పుడు మీకు చాలా కామన్ గా కనిపించే విషయం అయిపోయింది. వెస్ట్ హైదరాబాద్లోని తెల్లాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ ఆకాశ హార్మ్యాలు నిర్మాణమవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఐటీ ఇండస్ట్రీ విస్తృతంగా డెవలప్ కావడంతో పాటు ఇప్పటికే పటాన్చెరు ప్రాంతంలో భారీగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగింది. దీంతో ఈ ప్రాంతంలోని ఆకాశ హార్మ్యాలకు భారీ డిమాండ్ నెలకొంది.
ఇక అనేక ప్రాజెక్టుల్లో కొత్త కొత్త మోడల్స్లో నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు బయ్యర్స్ ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్లో ప్రభుత్వం భారీగా మౌలిక సదుపాయాలను కల్పిస్తుండటంతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ వెస్ట్ జోన్లో మరిన్ని ఆకాశ హార్మ్యాలను నిర్మాణ సంస్థలు ప్రారంభించే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.